నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు మాస్టర్ గౌతమ్. నేను మీ యోగా ట్రైనర్ని. ఈరోజు మనం చాలా సింపుల్గా కేవలం రెండు ఆసనాల ద్వారా మనం వెయిట్ లాస్ అవ్వడం, బాడీని చాలా ఫిట్గా మంచి ఫిజిక్గా ఉంచుకోవడం ఎలా అని చెప్పే విషయాలు, టిప్స్ మనం నేర్చుకుందాం. టిప్స్ అంటే నార్మల్ టిప్స్ కాదు. ప్రతి ప్రాక్టీస్కి ఒక ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రాపర్ ఎండింగ్, ఈ మూడు ఉంటాయి. ఈ మూడు ఉంటేనే దాన్ని కంప్లీట్ ఫిట్నెస్, కంప్లీట్ ప్రాక్టీస్ అంటారు. సో ఈ వీడియో ఎస్పెషల్లీ యూత్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది. సో యూత్ అంటే ఎవరైతే 40 years లోపల ఉన్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళే యూత్. ఒకవేళ మీరు 40+ ఉన్నా మీరు యూతే. ఎప్పుడు ఆ 40 లోపల కూడా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉండి, రెగ్యులర్గా స్పోర్ట్స్ కానీ, యోగా కానీ, జిమ్లో కానీ, మీ ఆరోగ్యం కోసం మీరు డైట్ కానీ ఫాలో అయితే మీరు కూడా యూతే. సో ఇక్కడ యూత్ పెద్దవాళ్ళ సమస్య కాదులేండి. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చెప్పే ప్రాక్టీస్లో మోకాళ్ళు అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఆల్రెడీ కొద్దిపాటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉన్నవాళ్ళు ఈ ప్రాక్టీసెస్ చేయకపోవడమే మంచిది. మీకోసం మేము చాలా వీడియోస్ చేసాం మా ఛానల్లో. మా వీడియోస్ని గమనించి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో యూత్ అని ఎందుకు అన్నామంటే మీకు చాలా తక్కువ టైం ఉంటుంది. మీరు కాలేజ్కి వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా, ఆఫీసెస్కి వెళ్ళాలన్నా ఆ గ్యాప్ తక్కువ ఉంటుంది. డైలీ షెడ్యూల్స్ టైట్గా ఉంటాయి. మీకోసం మీరు పర్సనల్గా అంత టైం ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ చిన్న ప్రాక్టీసెస్ కేవలం 10 to 15 minutes మీరు డేలో టైం స్పెండ్ చేయడం వల్ల మీరు గణనీయంగా మార్పుల్ని చూసుకోవచ్చు. మొత్తం ప్రాపర్గా వార్మప్ చేయాలి అని అంటే చాలా పెద్ద ఆయుధం ఏంటంటే సింపుల్ జాగింగ్. సింపుల్ జాగింగ్ మెటబాలిక్ జాగింగ్ అంటారు. ఇది ఎండ్ ఆఫ్ ద మ్యాట్లో, అంటే ఇక్కడ ఒక మ్యాట్ పరిమాణం 6 feet అనుకుంటే ఎండ్ ఆఫ్ ది మ్యాట్కి వెళ్ళి ఇలా టాప్ ఆఫ్ ది మ్యాట్ టు ఎండ్ ఆఫ్ ది మ్యాట్ ప్రాపర్ జాగింగ్ చేయాలి. ఎంతసేపు చేయాలి? మీకు కనుక ప్రాపర్ ఫిట్నెస్ ఉండి, కొంచెం ఫిట్గానే ఉండి, కంఫర్ట్గానే ఉంటే మీరు 5 minutes జాగింగ్ చేయాలి. ఇలా 5 minutes జాగింగ్ చేస్తూ కావాలంటే వాచ్ సైడ్ ఫేస్ చేసి 5 minutes టైమర్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, అంతకంటే తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇలా టాప్ ఆఫ్ ది మ్యాట్ టు ఎండ్ ఆఫ్ ది మ్యాట్ 5 minutes వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే బాడీ మొత్తం వామ్ అయిపోతుంది. సో 5 minutes తర్వాత ఇలా 2 కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చేసి 2 చేతుల్ని ఇట్లా వదిలేసేయండి. సో అప్పటి వరకు కొంచెం విగరస్గా జాగింగ్ చేసాం కాబట్టి మనకు ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా కొంచెం ఇన్హలేషన్, ఎగ్జలేషన్ జరిగే అవకాశం ఉంది. ఏం పర్వాలేదు. యూ కెన్ యూజ్ యువర్ మౌత్ ఫర్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ అండ్ లెట్ యువర్ బాడీ ఇన్ రెస్ట్ ఫర్ 1 or 2 minutes. ఇలా ఇలా 1 or 2 minutes ప్రాపర్గా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు తల నుంచి కాలి బటన్ వేలు వరకు 60% రెడీ అయిపోయింది. మిగతా 40% మీకు తెలిసిన ఏ వామప్ అయినా చేసుకొని చూడండి. ఇట్లా పిడికిలు బిగించుకొని వ్రిస్ట్ రొటేషన్ ఒక 10 times క్లాక్ వైజ్ అండ్ 10 times యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలి. దీని తర్వాత 2 చేతుల్ని షోల్డర్ మీద పెట్టుకొని షోల్డర్, ఎల్బో అన్నీ ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఇలా షోల్డర్ రొటేషన్ చేసుకోండి. ఇది కూడా 10 times క్లాక్ వైజ్ అండ్ 10 times యాంటీ క్లాక్ వైజ్. ఇది కూడా చేసుకున్న తర్వాత రిలాక్స్ తీసుకొని నడుము మీద చేతులు పెట్టుకొని ఇలా నెక్ని రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ మొత్తం సర్కిల్ చేయకండి, ఎందుకంటే దానికి చాలా నియమాలు ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా నెక్ రిలేటెడ్ ఇష్యూస్తోని, బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్తోని, ఇంకా వేరే వర్టిగో లాంటి ఇష్యూస్తో ఉన్నప్పుడు ఫుల్ రొటేషన్ చేయడం వల్ల వేరే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సో నెక్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, ఎల్బో అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు స్పైన్. ఈ స్పైన్ ఒక్కటి వదిలేసి కింది భాగం చేసుకుందాం. దాని తర్వాత స్పైన్కి వద్దాం. 2 కాళ్ళు దగ్గరికి పెట్టేసుకొని ఇప్పుడు రైట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ యాంకిల్ రొటేషన్ 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయండి 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్ వైజ్. తర్వాత 2 పాదాలు దగ్గర పెట్టి 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టి నీ రొటేషన్, సింపుల్ నీ. ఆల్రెడీ మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇది ఒక్కటి అవాయిడ్ చేసుకోండి. 10 క్లాక్ వైజ్, 10 యాంటీ క్లాక్ వైజ్. దీని తర్వాత కాళ్ళ మధ్య గ్యాప్ ఇచ్చేసుకోండి, నడుమును రొటేట్ చేయండి మంచిగా. అన్ని 10 ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు జాగింగ్ చేసేసారు కాబట్టి మీ బాడీ అనేది ఫుల్గా వార్మప్ అయిపోయింది. 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఓన్లీ మనం మిగిలిచ్చింది ఏంటి? స్పైన్. ఇప్పుడు స్పైన్ని 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి ట్విస్ట్ చేసుకోండి. రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్. ఇంకొకసారి రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్. ఇది కూడా 10 times చేయాలి. అంటే రైట్ లెఫ్ట్ కలిపితే 1, అలా 10 times.
మళ్ళీ స్పైన్ బెండింగ్, 2 చేతులు థైస్ మీద పెట్టుకొని రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ఇది కూడా 10 టైమ్స్ చేయాలి. రైట్ లెఫ్ట్ కలిపితే 1, అలా 10 టైమ్స్ చేయాలి. ఫైనల్గా 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని 2 చేతులు ఇలా వేళ్ళని ఇంటర్లాక్ చేసుకొని తల మీద పెట్టుకొని ఫుల్ స్ట్రెచ్ చేయాలి. 1 డౌన్, 2 డౌన్, ఇలా 3 డౌన్. ఇలా బాడీ మొత్తం తల నుంచి కాలి బొటన వేలు వరకు మేజర్ జాయింట్స్ అన్నిటిని కూడా మనం ఇన్వాల్వ్ చేసి వార్మప్ చేసాం. సో ఇప్పుడు యు ఆర్ 100% రెడీ. సో ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే సూపర్ బ్రెయిన్ యోగా అండ్ చైర్ పోజ్. సో సూపర్ బ్రెయిన్ యోగా మీ శరీరం తగ్గించడమే కాదు, మీ బ్రెయిన్ యొక్క ఐక్యూని కూడా పెంచుతుంది. సో ఎలాగో చూసుకుందాం. మీ యొక్క ఎడమ చెవిని కుడి చేత్తో, కుడి చెవిని ఎడమ చేత్తో పట్టుకోండి. ఈ టిప్ ఆఫ్ ది టంగ్, నాలుక యొక్క చివరి భాగాన్ని పై అంగలికి అంటే అప్పర్ ప్యాలెట్కి టచ్ చేయండి. ఇలా టచ్ చేసి కళ్ళు మూసి ఒకసారి శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ డౌన్, శ్వాస తీసుకుంటూ అప్, 2 అప్. ఇంకొకసారి శ్వాస వదులుతూ డౌన్, శ్వాస తీసుకుంటూ అప్, ఓపెన్. సో కంప్లీట్గా ఈ డౌన్ వెళ్ళడం, పైకి రావడం టోటల్ 14 సార్లు చేయాలి. ఈ 14 సార్లు చేసేటప్పుడు మీ శ్వాస చాలా కంఫర్ట్గా ఉండాలి, బాడీ మూమెంట్ చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండాలి. అయితే మీరు ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఎడమ చెవి చూడండి, ఇలా కమ్మ పెట్టుకునే భాగం ఉంది కదా, ఈ ఎడమ చెవి అనేది కుడి బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది, కుడి చెవి అనేది ఎడమ బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ యాక్యుప్రెషర్ పాయింట్స్ని అలా ప్రాపర్గా లాగడం వల్ల మీ 2 రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి. అట్ ది సేమ్ టైం నాలుకని అంగలికి టచ్ చేయడం వల్ల మిడిల్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో ప్రాపర్గా బ్రెయిన్లో అన్ని వైపులు కూడా యాక్టివ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మనం బ్రీత్ని ఇన్వాల్వ్ చేసాం, బాడీని ఇన్వాల్వ్ చేసాం కాబట్టి మైండ్ బాడీ 2 కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇది ఫస్ట్ ప్రాక్టీస్. ఎన్ని చేయాలి? 14 టైమ్స్ చేయాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువ చేయాలనిపిస్తే 2 రౌండ్స్ 14, థర్డ్ రౌండ్ కూడా 14 అలా చేయాలి, కానీ ఒకటే రౌండ్లో 15, 20 అట్లా చేయకూడదు. సెకండ్ ప్రాక్టీస్, ఈ 2 కాళ్ళని ఇలా సైడ్కి అంటే మీ షోల్డర్ లెవెల్ గ్యాప్లో పెట్టుకొని ఫస్ట్ 2 చేతులు ఇట్లా కొంచెం ఫ్రీగా వెనక్కి పెట్టేసుకొని మెల్లిగా మీ హిప్స్ని కొంచెం డౌన్ చేసేసి మెల్లిగా మీ చేతుని ముందుకు తీసుకొని రండి. ఇలా ఈ చైర్ పోజ్లో ఉండాలి. మీ మోకాళ్ళ మీద ఎక్కువ వెయిట్ రావద్దు, హిప్స్ థైస్ మీద పొట్ట మీద రావాలి. మెల్లిగా తల ఎత్తి 2 చేతుల మధ్య చూడండి, లేదంటే కళ్ళు మూసుకోండి. దాని తర్వాత మెల్లిగా పైకి రావాలి, హ్యాండ్స్ డౌన్ చేయాలి. సో మీ మోకాళ్ళ స్ట్రెంత్ని బట్టి, మీ హ్యామ్స్ట్రింగ్ థైస్ స్ట్రెంత్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎన్ని రౌండ్స్ చేయాలి అంటే ఎన్ని కౌంట్స్ చేయాలి అంటే ఆ ప్రాక్టీస్ని మినిమం 20, మ్యాక్సిమం 60 వరకు తీసుకెళ్ళండి. 60 కౌంట్ దాటిద్దాం అనుకుంటే డైరెక్ట్ వెళ్ళకండి, రెస్ట్ తీసుకొని మళ్ళీ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లోకి వెళ్ళండి. ఎందుకంటే ఓవర్ స్ట్రెయిన్ పడకూడదు. మీకు ఆ టైంలో మంచిగానే అనిపిస్తుంది, కానీ దాని తర్వాత హ్యామ్స్ట్రింగ్ థైస్ పెయిన్ వచ్చి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది గుర్తుంచుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటంటే తాడాసనం. సో ఫస్ట్ ప్రాక్టీస్ ద్వారా ఏదైనా పెయిన్స్ కానీ ఇబ్బందులు కానీ ఏమన్నా కలిగినా కూడా ఈ ప్రాక్టీస్ తర్వాత ఆటో కరెక్ట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం ఫిట్నెస్కి, వెయిట్ లాస్కి ప్రాపర్ స్ట్రెచ్చింగ్ అనేది చాలా ముఖ్యం. సో హ్యాండ్స్ని ఇలా వేళ్ళని పెట్టుకొని ఇంటర్లాక్ చేసేసి ఈ ప్రాక్టీస్లో కళ్ళు మూయొద్దు, కళ్ళు తెరవాలి. సో బాగా స్ట్రెచ్ చేసేయండి. మీ రిస్ట్, ఎల్బోస్, షోల్డర్స్ పొట్ట లోపలికి లాగాలి. తర్వాత నీస్, యాంకిల్స్, టోస్, థైస్, హ్యామ్స్ట్రింగ్స్, మోకాళ్ళని పైకి లాగాలి. సో మొత్తం బాడీని తల నుంచి కాలి బొటన్ వేలు వరకు బాగా స్ట్రెచ్ చేసి స్మైలీ ఫేస్లో అంతా స్ట్రెచ్ అవుతుంది అనుకునే టైంలో కౌంట్ చేయాలి. 20, 30, 40, 50, 60 మీ ఇష్టం. ఒక 1 minute వరకు ప్రాపర్ స్ట్రెచ్చింగ్ చేసేసి మెల్లిగా హీల్స్ డౌన్ చేసి, హ్యాండ్స్ డౌన్ చేసి ఇలా ప్రాపర్గా హ్యాండ్స్ రిలాక్స్ చేసేసి కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచాలి. ఫస్ట్ చేసే ప్రాక్టీస్ వల్ల కొంచెం మోకాళ్ళ దగ్గర, సెకండ్ చేసే ప్రాక్టీస్ వల్ల ఓవరాల్ బాడీ లేదంటే కాఫ్ మజిల్ దగ్గర లైట్గా పెయిన్ రావచ్చు. ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రాక్టీస్. దీని తర్వాత మనం శవాసనలో రిలాక్స్ అయిపోవాలి. ఈ ప్రాక్టీస్ తర్వాత మీరు శవాసనలో 4 to 7 minutes మినిమం శవాసనలో ఉండాలి. కావాలంటే మీ ఇంట్లో లైట్ మ్యూజిక్ మీ మొబైల్లో పెట్టుకోండి. మీకు తెలుసు కదా
శవాసన అంటే జస్ట్ అలా హ్యాపీగా పడుకొని 2 కాళ్ళు చేతులు కొంచెం దూరం దూరం పెట్టుకొని శరీరం మొత్తం కూడా చాలా ఫ్రీగా వదులుగా రిలాక్స్గా ఉండాలి. మీ తల నుంచి కాలి బొటన వేలి వరకు శరీరంలో ఉన్న ప్రతి భాగం కూడా అంగాంగం కూడా రిలాక్స్ అయిపోవాలి. ఒకవేళ మీరు శవాసన చేయకుండా ప్రాక్టీస్ని ఆపేస్తే మీకు కొంచెం బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ లైట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంత వార్మప్ చేసినా మనకు ప్రాపర్ రిలాక్సేషన్ ఉండాలి. ఈ 2 ప్రాక్టీసెస్ అలాంగ్ విత్ వార్మప్ బాగా చేసిన తర్వాత మీకు 15 to 20 డేస్ తర్వాత మీకు మంచి రిజల్ట్ రావడం, ఒక ఫోకస్, ఏకాగ్రత పెరగడం అనేది ఈజీగా మీకు తెలుస్తుంది. సో ఇంకా రకరకాల సీక్వెన్స్ ఆసనాలు ఫర్ వెయిట్ లాస్కి, మైండ్ రిలాక్సేషన్కి మరిన్ని వీడియోల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని వాచ్ చేయండి. ఈ ప్రాక్టీసెస్ని మీరు అనుభవపూర్వకంగా ఎంజాయ్ చేయండి. రిజల్ట్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి. యోగా గురించి మరింత సమాచారం కోసం కింద స్క్రోల్ అయ్యే మా నంబర్స్ని కాల్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఇలాంటి వీడియోస్ని పంచుకొని వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.